తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రధానంగా సీజన్స్ అంటూ ఉంటాయి. అవేంటి అంటే సంక్రాంతి, దసరా అండ్ సమ్మర్. మొత్తానికి ఈ దసరాకి తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలేంటి? ఎవరెవరి మధ్యన పోటీ ఉండబోతుంది? ఏ సినిమాలు హిట్ అవ్వబోతున్నాయనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే ప్రధానంగా 3 సీజన్స్ అంటూ చెప్పుకోవచ్చు. ఒకటి సంక్రాంతి, 2 దసరా, 3 సమ్మర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రానున్నటువంటి దసరాకి ఏ సినిమాలు పోటీ పడబోతున్నాయి? ఏ సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉంది? గతంలో మనం చూసుకుంటే 'భగవంత్ కేసరి' చూసాం. దాంతోపాటు 4 సినిమాలలో ఇదే మంచి హిట్ కొట్టిన సంగతి మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక దసరాకి ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి? ఏ సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? సాధారణంగా సినిమాల సీజన్లో సంక్రాంతి తర్వాత స్థానం దసరాకే వస్తుందండి. కాబట్టి పెద్ద హీరోల సినిమాలందరూ దసరా కూడా ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ మన పెద్ద తెలుగు స్టార్ హీరోలు ఎవరో ఒక సినిమా కూడా రెడీగా లేవు. దసరాకి బరిలో దిగడానికి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఒక మాదిరి సినిమాలే పోటీ పడుతున్నాయి. అంటే మొత్తం 5 సినిమాలు అయితే బరిలో ఉన్నాయండి. 5 సినిమాలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 5 పెద్ద సినిమా ఏది అనుకున్నప్పుడు రజనీకాంత్ సినిమా వేటాయనే వస్తుంది. ఎందుకంటే రజనీకాంత్కి ఈ సినిమా జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత కలిసి నటించారు. అలాగే ఫహద్ ఫాజిలు, రాణా ఇలాంటి ప్యాడింగ్, మంజు వారియర్, మనసిలాయో సాంగ్ రిలీజ్ అయితే ఆ పాట కూడా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. కాబట్టి అంచనాలన్నీ కూడా అది ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మరి రజనీకాంత్ సినిమాతో పోటీ పడే మిగతా 4 సినిమాలలో వేసుకుంటే మరి వాళ్ళకు కూడా చాలా కీలకం ఇది. ఒక్కోసారి చెప్పలేము ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుందని చెప్పలేము. కానీ ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ సినిమాతో ఈ సినిమా పోటీ పడటం వల్ల వాళ్ళ లాభమా నష్టం అంటే ఒక విధంగా వేటాయని సినిమా అటు ఇటు అయిందనుకోండి, దెబ్బతిండి మాత్రం మిగతా 4 సినిమాల్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ప్లస్ అవుతుంది. ఏదేమైనా ఈసారి పోటీ మాత్రం ఆసక్తికరంగా ఉందండి. శ్రీవిష్ణు సినిమా అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే స్వాగ్ అనే సినిమా. ఈ సినిమా బహుశా అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసరికి శ్రీవిష్ణుకి మంచి సినిమాలు గతంలో సామజవరగమన కానీ, ఓం భీమ్ బుష్ అనే ఒక సినిమా కానీ, రాజరాజ చోళ ఇలాంటి సినిమాలన్నీ మంచి సినిమాలే ఉన్నాయి. నటుడిగా సామజవరగమన అతనికి మంచిగా నటుడిగా నిరూపించింది, మంచి నటుడిగా. అలాగే స్వాగ్ అనే సినిమా ఇప్పుడు అది రిలీజ్ కాబోతుంది. ఆ డేట్ మరి ఇది 4వ తారీఖు అని చెప్పి అంటున్నారు. అక్టోబర్ 4వ తారీఖు అని స్వాగ్ అంటున్నారు. ఆ తర్వాత చూసుకుంటే గోపిచంద్ బరిలో ఉన్నాడు. అది విశ్వం అనే సినిమా. సీను వైట్ల చాలా కాలం తర్వాత సీను వైట్లకి మళ్ళీ ట్రాక్ తప్పి ఫెయిల్యూర్స్కి వెళ్ళిపోయాడు. గోపిచంద్ సినిమా ఒకటి రెడీగా ఉంది. అలాగే మా నాన్న సూపర్ హీరో అనే సినిమా సుధీర్ బాబుది, కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబుకి ఉంది. పైగా దీని వాళ్ళ నాన్నతో ఆయనకి మంచి అనుబంధం ఉంది. మరి ఎవరికైనా సరే కొడుకులకి మా నాన్న సూపర్ హీరో అనిపిస్తూ ఉంటాడు. కాబట్టి టైటిల్లోనే ఒక మంచి టైటిల్ అది చెప్పాలంటే, మా నాన్న సూపర్ హీరో అనేది. అలాగే ఆ సుధీర్ బాబు సినిమా అది. ఇంకొక చెప్పాలంటే సుహాస్ ఆ మధ్యన అంబాజీపేట బ్యాండ్ అనే సినిమా ఒకటి, ప్రసన్న వదనం ఆ ఫేస్ బ్లైండ్నెస్ మీద వచ్చిన సినిమా. దాంతో అది మంచి పేరు వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు వచ్చే సినిమా ఏంటంటే సుహాస్ హీరోగా నటించిన సినిమా జనక అయితే గనక సినిమా పేరు. కాబట్టి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తున్న సినిమా జనక అయితే గనక టైటిల్లోనే ఒక కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాల మధ్యలో ఈసారి ప్రధానంగా పోటీ ఉంది. సో, మొత్తానికి ఒకవేళ మీరు నిజంగా అన్నట్టు వెట్టాయని అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ తెలుగు సినిమా అయితే కాదు. సో, మిగతా 4 తెలుగు సినిమాలు కూడా సూపర్ స్టార్ హిట్స్ అయితే ఎవరు లేరని చెప్పుకోవాలి. ఎందుకని ఈసారి సూపర్ స్టార్స్ లేరు? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే మనకి ఏదైతే 'భగవంత్ కేసరి' కావచ్చు, మనకి తమిళ్ నుంచి వచ్చినటువంటి 'లియో' కావచ్చు, అదేవిధంగా రవితేజ నటించినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో 'టైగర్ నాగేశ్వరరావు' కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ చాలా చూసాం. కానీ ఈసారి ఎందుకు లేవు అంటే ఏం చెప్తారు? సినిమాలు తగ్గించుకున్నారండి. ఎవరికి వాళ్ళే సినిమాలు తగ్గించుకుని చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది. దాని నుంచి వాళ్ళు బయటపడాల్సిందే. ఇప్పుడు 70 ఏళ్ల వయసున్న హీరోలు 2-3 సినిమాలు సెట్స్లో ఉంటే కుర్ర హీరోలకి ఒక్క సినిమా కూడా సెట్స్లో లేకపోవడం అనేది దురదృష్టకరం. లేకపోతే దసరా బరిలో కనీసం దసరా టార్గెట్ పెట్టుకుని కూడా సినిమాలు రూపంతో ఉంటాయి. ఇది మనం ముందే ప్రిపేర్ అవుతారు దసరాకి రిలీజ్ చేద్దామని. ఒక విధంగా అంటే ఎన్నికలు రాకుండా ఉండుంటే బాలయ్య బాబు సినిమా 109 దసరాకి రిలీజ్ అయ్యేదేమో. మధ్యలో ఎన్నికల ప్రచారంలో బాలయ్య బాబు ఉండటం వల్ల ఇక ఆ సినిమా సంక్రాంతికి వెళ్ళిపోయింది. అలాగే కొన్ని సినిమాలు డిసెంబర్లో ఎక్కువ సినిమాలు పోటీ పడుతున్నాయి, పెద్ద సినిమాలు. పుష్ప 2 ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖుని జనరల్గా దేవరా అనుకున్నారు వాళ్ళు ఫస్ట్. అలాంటిది దేవరా సినిమాని కొద్దిగా
ముందుకు జరిపేశారు. అవును. దసరా బరి నుంచి తప్పించేశారు. ఉమ్. దేవరకిని బరిలో ఉంటే దేవరా వర్సెస్ వేటాయన్ను ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పోటీగా మారేది. ఈసారి ఆ వేటాయనికి ప్లస్ అని చెప్పాలి. పెద్ద హీరోలు మన తెలుగు పెద్ద హీరోల సినిమా లేకపోవడం అనేది రజనీకాంత్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే మొత్తానికి ఒక ఏదైతే తమిళ్ సినిమా అని చెప్పి అనుకోవచ్చు, దాదాపు 4 తెలుగు సినిమాలు అనుకోవచ్చు. కానీ థియేటర్స్ ఎక్కువగా ఏ సినిమాకి దొరుకుతాయంటే ఏం చెప్తారు? థియేటర్స్ ఎక్కువగా వేటాయనికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే రజనీకాంత్ మన మధ్యన వచ్చిన సినిమా లాల్ సలాం ఫ్లాప్ అయింది, కానీ ఆ జైలర్తో రజనీకాంత్కి మనకి ఎంత వసూలు చేసిందని తెలుసు. దాదాపు 700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా వేటాయన్లో అమితాబ్ బచ్చన్ ఇంత పెద్ద ప్యాడింగ్ ఉంది కాబట్టి, ముఖ్యంగా మంజు వారియర్ హుక్ సాంగ్ ఒకటి, డ్యాన్స్ మూమెంట్స్ చాలా మనసులో అయ్యే సాంగ్ బాగా వైరల్ అవుతుంది. గతంలో జైలర్లో కూడా తమన్నా సాంగ్ హిట్, రావాలయ్యా కావాలయ్యా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, అలాగే ఈ పాట కూడా మనసులో అయ్యే సాంగ్ కూడా పెద్ద హిట్. కాబట్టి ఒక అంచనాలు ఏర్పడినాయి. లాల్ సలాము ఒక విధంగా ఫెయిల్ అయినా కానీ, లాల్ సలాంలో ఆయన ప్రత్యేకమైన పాత్ర అని చెప్పారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. జైలర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న సీమ టపాకాయలాగా కనిపించినా సరే, దివాళీ రాకముందే చాలా లక్ష్మీ బాంబులాగా పేలే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉందంటారా? చెప్పలేము. ఎందుకంటే సుహాస్ సినిమా జనక అయితే గనక టైటిల్లోనే కొత్తగా ఉంది. అలాగే సుధీర్ బాబు సినిమా మా నాన్న సూపర్ హీరో, అసలు టైటిలే అద్భుతంగా ఉంది, ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. అలాగే శ్రీ విష్ణు సినిమా కూడా స్వాగ్ అనేది, గతంలో శ్రీ విష్ణుది ఒక తండ్రి కొడుకులుగా చేసిన దేవిప్రసాద్ తండ్రిగాను కొడుకు చేసి శ్రీ విష్ణు చేసిన సినిమా అప్పుడు పెద్ద హిట్. ఇట్లా అంటే మంచి నటుడుగా సామాజిక వర్గంలో మంచి పేరు వచ్చింది అతనికి. కాబట్టి వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చిన్న హీరోలు అనుకున్నా కానీ గట్టి పోటీ ఇస్తున్నారు అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే విశ్వం అనే సినిమా మరి గోపిచంద్ది, మరి శ్రీను వైట్ల డైరెక్షన్లో శ్రీను వైట్లకి చాలా కీలకం. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్కి కూడా ఆ భీమా అనే సినిమా కూడా మన ఈ మధ్యన పెద్దగా ఆడల. గోపిచంద్కి చాలా హిట్ అవసరం చాలా ఉంది, కంపల్సరీగా హిట్ రావాలి గోపిచంద్కి. మరి ఈసారి విశ్వం మీదే నమ్మకం పెట్టుకుని ఉంచుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా దాదాపు డేట్లు అటు ఇటుగా అయినా ఒక వారం గ్యాప్తోనే దసరా బరిలోనే ఉంటున్న సినిమాలుగా చెప్పాల్సి ఉంటుంది వీటిని. సో వెటైన్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటే 5 భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి, ఆ సినిమా ఒక్కటి పక్కన పెడితే మిగతా 4 సినిమాలలో దేనిపైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయంటే ఏం చెప్తారు? దేనిపైన అంటే శ్రీను వైట్ల కామెడీ పరంగా మెప్పించగలడండి. కామెడీగా ఉండే జనర్లో అతను బాగా చేయగలడు. కాబట్టి విశ్వం సినిమా టైటిల్ చూస్తేనేమో అది కామెడీ సినిమాలా కనిపించట్లా. మరి గోపిచంద్ని ఆ కామెడీ పాత్రలతో కాకుండా ఇలా చూపిస్తున్నాడా? మరి దూకుడు లాంటి హిట్టు మరి ఎన్ని ఉన్నాయి రెడీగాని, గతంలో చాలా సినిమాలు ఉన్నాయి కదా. అలాంటి శ్రీను వైట్లకి మరి వెనకబడిపోయాడని చెప్పాలి శ్రీను వైట్ల. ఒక విశ్వం మరి కామెడీ కంపల్సరీగా కామెడీ ఉంటుంది ఆ సినిమాలో. ఇక నా అంచనా ఏంటంటే మా నాన్న సూపర్ హీరో, అది కొద్దిగా ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయితే మా నాన్న సూపర్ హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. అలా సుహాస్ మంచి నటుడు, ప్రసన్నవదనంతో అంతకుముందు సినిమాలు కూడా చాలా ఉన్నాయి, కలర్ ఫోటో కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి అతను సినిమా కథ ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక నటన పరంగా అతను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి అంటే దీంట్లో ఏ సినిమానో ఇది గొప్పది అవుతుందని అంటాక లేవు. అంచనాల పరంగా చూసుకుంటే నాన్న సూపర్ హీరో కావచ్చు, లేకపోతే అంటే ఒక విధంగా విశ్వం పక్కన పెడదాం, విశ్వం మీద అంచనాలు లేవు. ఎందుకంటే ఆ ఇద్దరికి ఉన్న ఆ ఫ్లాపుల వల్ల దాన్ని పక్కన పెట్టేసుకుంటే మా నాన్న సూపర్ హీరో కానీ, జనక అయితే గనక కానీ ఈ 2 మంచి సినిమాలు అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా శ్రీ విష్ణుకి స్వాగ్ కూడా టైటిల్లోనే ఒక విధమైన మంచి ఇది ఉంది. ఖచ్చితంగా గట్టి పోటీ అని చెప్పాలి. సో చూద్దాం సార్, మొత్తానికి దసరా బరిలో ఉన్నటువంటి ఒక సినిమాలన్నీ కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్తే.